నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? పోతాం సార్. బళ్ళారి జిల్లా రుపనూరు మండలం బళ్ళారి తాలూకా సార్. బళ్ళారి తాలూకా బళ్ళారి జిల్లా రోపనగుడి విలేజ్ గ్రామం. అసలు ఏం కొట్టావు నువ్వు? అసలు కింబా వసదా ఇది జంప్ సార్. జంప్ ఈ 3 కాంబినేషన్ లో వాడుకున్నావు. అవును సార్. నువ్వు కొట్టక ముందు ఎట్లుంది నీ చెట్టు? ఇది కొట్టుకుని ముందర అతికుంది సార్. అదే ఇప్పుడు బాగా నీట్గా వచ్చి బాగా ఆకి బాగా నీట్గా వచ్చింది సార్. ఇప్పుడు అది అంతే. దోమ ఉంది అసలు దాంట్లో? దోమ లేదు సార్, కంట్రోల్ అయింది. ఇప్పుడు ఎర్రనల్లి కానీ పోయింది సార్. ఒక్కసారి ఆ పూత చూపి జంప్ కాంబినేషన్ లో కొట్టినావు కదా, పూత దిప్పు చూపి ఏమైనా పురుగుందా? చూపి పురుగం లేదు సార్. చచ్చిపోయి ఉందా చూసా? చచ్చిపోయింది సార్. అవునా కదా? చచ్చిపోయింది సార్. కొట్టి ఎన్ని రోజులు అయిందన్న? ఇప్పుడు 5 రోజులు అయింది సార్. 5 రోజులకి అయింది మొత్తం చచ్చిపోయింది. చచ్చిపోయింది సార్. పని చేసిందా లేదా? పని చేసింది సార్. ప్రతి తోటలో కూడా కొసలు మాడుతా ఉన్నాయి. నీ దాంట్లో ఆ ప్రాబ్లం లేదు సార్. అది లేదు సార్. నీ దాంట్లో అసలు కొసలు మాడినట్టు కనబడుతుందా? ఎక్కడైనా చెట్టు చూపి అన్న కొసలు మాడిన చెట్టు ఏమైనా కనబడుతుందా? లేదు సార్. అవునా కదా? కెంబా జంపు వసద కాంబినేషన్ అదిరిందా? అదిరింది సార్. అదిరింది సార్. ప్రతి రైతు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు సార్. ఇగురు బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. ఇగురు మాత్రం బలం సార్. ఇది ఇగురు బాగా వచ్చింది. ఇది చూడండి సార్ ఒక్కసారి. ఎలాంటి ఇగురైనా మొత్తం తోట మొత్తం కూడా. ఇప్పుడు ఇదే ఒక్క కొమ్మనే పడదాం. దీనికి ఎన్ని పూతలు పడ్డాయో చూపి ఒకసారి అన్న. ఇది చూడన్న పూతలు చూపి అన్న. ఇదేనా పూత? ఇదే సార్ పూత. బాగా బాగుంది. క్రాప్ సెట్టింగ్ అవుతుంది. అవునా కదా? అవును సార్. ఇదంతా దేనివల్ల? దీనివల్ల సార్. అదే వసుదా వల్ల. కెంబా జంపు వల్ల నీకు ఆకు నీట్ గా ఉంది. అదే ఆకు నీట్ గా అయింది. ఇస్త్రీ అయినట్టు అయిందా? అయింది సార్.